ఓటు విలువ మీరు మంచి నాయకుడి చేతల్లో మంచి పార్టీ చేతల్లో మీ ఓటుగారు పెట్టగలిగితే మీ ఓటుని పెట్టుబడిగా పెట్టగలిగితే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు ఒక ఓటు అనేది మీరు చాలా తేలిగ్గా తీసుకోకున్నారు. మీ ఓట్ల వల్లనే ప్రజాప్రతినిధులు గెలుస్తున్నారు, ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజా విధానాలు తీసుకొస్తున్నాయి, పబ్లిక్ పాలసీస్ తీసుకొస్తున్నాయి. ఆ పబ్లిక్ పాలసీసే మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాయి. మీరు ఎంత కష్టపడినా ప్రభుత్వ విధానాలు సహకరించకపోతే మీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సాధికారత కానీ జరగదు. అందుకనే మళ్ళీ చెప్తున్నాం, ఓటు విలువ చాలా ముఖ్యం. ఓటు వేయకుండా పోవడం ఒక మాటలో చెప్పాలంటే దేశ ద్రోహమే అవుతుంది, మీకు మీరు నష్టం చేసుకునే అవుతుంది. కాబట్టి అందరూ ఆలోచించండి. మేము కష్టపడ్డాము మాకు ఓటేమని కాదు, ఓటు వేయడం అనేది మీ బాధ్యత. మంచి పబ్లిక్ పాలసీని తీసుకొచ్చే వాళ్ళకి ఎవరి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత మీకుంది. అందుకే మళ్ళీ కోరేది 13వ తారీఖు ఎవరు ఏమారకుండా ప్రతినిధి మా కూడా చూసి తద్వారా చైతన్యవంతులై ఓటు వేయాల్సిందిగా అందరూ. ఓటు విలువ మీరు మంచి నాయకుడి చేతల్లో మంచి పార్టీ చేతల్లో మీ ఓటుగారు పెట్టగలిగితే మీ ఓటుని పెట్టుబడిగా పెట్టగలిగితే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు ఒక ఓటు అనేది మీరు చాలా తేలిగ్గా తీసుకోకున్నారు. మీ ఓట్ల వల్లనే ప్రజాప్రతినిధులు గెలుస్తున్నారు, ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజా విధానాలు తీసుకొస్తున్నాయి, పబ్లిక్ పాలసీస్ తీసుకొస్తున్నాయి. ఆ పబ్లిక్ పాలసీసే మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాయి. మీరు ఎంత కష్టపడినా ప్రభుత్వ విధానాలు సహకరించకపోతే మీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సాధికారత కానీ జరగదు. అందుకనే మళ్ళీ చెప్తున్నాం, ఓటు విలువ చాలా ముఖ్యం. ఓటు వేయకుండా పోవడం ఒక మాటలో చెప్పాలంటే దేశ ద్రోహమే అవుతుంది, మీకు మీరు నష్టం చేసుకునే అవుతుంది. కాబట్టి అందరూ ఆలోచించండి. మేము కష్టపడ్డాము మాకు ఓటేమని కాదు, ఓటు వేయడం అనేది మీ బాధ్యత. మంచి పబ్లిక్ పాలసీని తీసుకొచ్చే వాళ్ళకి ఎవరి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత మీకుంది. అందుకే మళ్ళీ కోరేది 13వ తారీఖు ఎవరు ఏమారకుండా ప్రతినిధి మా కూడా చూసి తద్వారా చైతన్యవంతులై ఓటు వేయాల్సిందిగా అందరూ.